Hi, welcome to my channel. This video lesson is for Kakatiya and Chhatha University Degree English Semester 2 students. And I have made a couple of videos for Kakatiya and Chhatha Universities, and this is a new lesson, poetry from Unit 4, The Bangle Sellers by Sarojini Naidu. And I'll explain summary and annotations from the poem uh, బ్యాంగిల్ సెల్లర్స్ ఇన్ తెలుగు. సరోజిని నాయుడు ఒక రినౌడ్ పేరు పొందిన కవయిత్రి, అలాగే పొలిటికల్ యాక్టివిస్ట్. సో రాజకీయ కార్యకర్త, ఫెమినిస్ట్, స్త్రీవాది. సో ఈమెను మనం ముద్దుగా నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుచుకుంటాం. ఎందుకంటే ఆమె పోయిటరీ కూడా లిరికల్ పోయిటరీ ఉంటుంది. అంటే పోయమ్స్ అన్నీ కూడా సో ఇంక్లైన్డ్ మ్యూజికల్ ఇంక్లైన్డ్ పోయమ్స్ ఉంటాయి. అలాగే మనకు ఆ పోయమ్స్ ఇట్లా సాంగ్ లైక్ క్వాలిటీస్ ఉంటాయి. అందుకే ఆమెను పోయమ్స్ అన్ని కూడా సాంగ్ లైక్ రిథమ్ ఉండడం వల్ల ఆమెని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. సో 1879లో జన్మించి హైదరాబాద్లో ఒక బెంగాలీ బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించింది. సో ఆమె ఇండియాలో మరియు ఇంగ్లాండ్లో చదువుకుంది. సో నాయుడు ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో కూడా జాయిన్ అయింది, చేరింది. సో భారత స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఆమె పాల్గొంది. సో అలాగే ఈమె ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ లో మొదటి ఉమెన్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయింది 1925లో. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా ఎన్నికైంది ఉత్తరప్రదేశ్లో. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఉమెన్ గవర్నర్గా ఆమె నియమించబడింది యునైటెడ్ ప్రావిన్సెస్కి. ఇప్పుడు దాన్ని ఉత్తరప్రదేశ్ అని పిలుస్తున్నాం. సో ఫస్ట్ ఉమెన్ governor of Uttar Pradesh after India's independence in 1947. So our popular works చాలా పేరొందినవి The Golden Threshold, Bird of Time and The Feather of the Dawn. So these are the famous works of Sarojini Naidu. So ఇప్పుడు మనం let's know about the poem. Bangle Seller, a lyrical poem from Sarojini Naidu's collection ద బర్డ్ ఆఫ్ టైమ్. సో ద బ్యాంగిల్ సెల్లర్స్ అనే పర్సన్ పోయం ఇది ఒక లిరికల్ పోయం అంటే ముందే చెప్పాను. సో దిస్ ఈస్ ఇట్ హ్యాస్ అ సాంగ్ లైక్ క్వాలిటీ అండ్ సాంగ్ లైక్ రిథమ్. మనం పాట పాడుకునే విధంగా ఆ పోయం ఉంటుంది. సో ద బ్యాంగిల్ సెల్లర్స్ అనేది బర్డ్ ఆఫ్ టైమ్ అనే కలెక్షన్స్ నుంచి తీసుకోబడింది. సో ఇందులో మనకి పోయెట్ సరోజిని నాయుడు ఇండియన్ ఉమెన్హుడ్ గురించి బ్యాంగిల్స్ ద్వారా మనకి బ్యాంగిల్స్ సింబాలిక్గా తీసుకొని సో మనకి ఇండియన్ ఉమెన్హుడ్ గురించి చెప్తారన్నమాట. సో ద పోయమ్ ఈజ్ నరేటెడ్ బై బ్యాంగిల్ సెల్లర్స్ హాకింగ్ దేర్ షైనింగ్ లోడ్స్ అండ్ టెంపుల్ ఫేర్. సో ఈ పోయంని ఎవరు నరేట్ చేస్తారు, పోయంని ఎవరు చెప్తున్నారు అంటే బ్యాంగిల్ సెల్లర్స్ చెప్తున్నారు. సో బ్యాంగిల్ సెల్లర్స్ ఎవరు అంటే హాకింగ్ దేర్ షైనింగ్ లోడ్స్. హాకింగ్ అనేది సో ఇట్ రెఫర్స్ టు ద యాక్ట్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్ టిపికల్లీ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో పబ్లిక్ ప్లేసెస్లో, సో రోడ్ల పైన, పబ్లిక్ ప్లేసెస్లో, మార్కెట్లో, సంతలో బ్యాంగిల్స్ అమ్మేవారిని హాకర్స్ అంటారు. సో ఇక్కడ బ్యాంగిల్ సెల్లర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు తీసుకొచ్చిన షైనింగ్ లోడ్స్ అంటే ఆ మెరుస్తూ ఉన్న ఆ బరువుతో కూడిన ఆ బ్యాంగిల్స్ టెంపుల్ ఫెయిర్స్లో అమ్మడానికి తీసుకొచ్చారు. సో దే ఆర్ హాకింగ్. సో ఇట్స్ రెఫర్ టు ది యాక్ట్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్. సో వస్తువులని అమ్మడాన్ని హాకింగ్ అంటారు. సో హాకర్స్ ఆర్ హూ సెల్స్ గూడ్స్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో బహిరంగ మార్కెట్లలో, సంతలలో, టెంపుల్స్ దగ్గర జరిగిన జాతరలో, టెంపుల్ ఫేర్ అంటే టెంపుల్ గుడి దగ్గరలో జరిగే జాతరలు, పండుగ జాతరలో అమ్ముకునేవాళ్ళు. సో వాటి గురించి ఈ పోయం ఉంది. సో ఆ బ్యాంగిల్ సెల్లర్సే ఈ పోయంని మనకి చెప్తున్నారు. సో దీస్ హాకర్స్, సో హాకర్స్ అంటే ఇప్పుడే చెప్పారు, పబ్లిక్ ప్లేసెస్లో అమ్ముకునే వాళ్ళు, వస్తువులు అమ్మేవాళ్ళు. సో డిస్క్రైబ్ దేర్ బ్యాంగిల్స్ యాజ్ డెలికేట్, బ్రైట్, రెయిన్బో టింటెడ్ సర్కిల్స్ ఆఫ్ లైట్. సో హాకర్స్ ఇప్పుడు ఈ బ్యాంగిల్ సెల్లర్స్ ఏవైతే ఉన్నారో ఆ బ్యాంగిల్ సెల్లర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయంటున్నారు, డెలికేట్గా ఉన్నాయి. సో చాలా ఫ్రెజైల్, సున్నితంగా ఉన్నాయి, డెలికేట్గా ఉన్నాయి. బ్రైట్, రెయిన్బో టింటెడ్ సర్కిల్స్ ఆఫ్ లైట్. సో రెయిన్బో సర్కిల్స్ ఉన్నాయో ఆ రెయిన్బో సర్కిల్స్
లో ఉన్న ఆ కలర్స్లో ఉన్నాయి అని చెప్తున్నారు. సో ద పోయం స్ట్రక్చర్స్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ద స్టేజెస్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ ఇన్ ట్రెడిషనల్ సొసైటీ. సో ఈ పోయం ఇండియన్ సొసైటీలో, భారత సమాజంలో, సాంప్రదాయ భారత సమాజంలో ఉన్న ఒక ఉమెన్ యొక్క, మహిళ యొక్క లైఫ్లో ఉన్న స్టేజెస్ చెప్తున్నాయి మనకి. సో సెకండ్ స్టాంజాలో ఏముంది చూద్దాం. ద సెకండ్ స్టాంజా ఇట్ డిస్క్రైబ్స్ బ్యాంగిల్ సూటెడ్ ఫర్ మేడిల్. సో రెండో స్టాంజాలో ఆకర్స్ ఏం చెప్తున్నారు, ఆ బ్యాంగిల్ సెల్లర్స్, గాజులు అమ్ముకునే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ బ్యాంగిల్స్ మేడన్కి సూట్ అవుతాయి. అంటే మేడన్ అంటే పెళ్లి కాని అమ్మాయిలకి సూట్ అవుతాయి. దే ఆర్ సిల్వర్ అండ్ బ్లూ ఇన్ కలర్ లైక్ ద మౌంటైన్ మిస్ట్. అవి ఎలా ఉన్నాయి ఆ గాజులు అంటే సిల్వర్ బ్లూ కలర్ లో ఉన్నాయి. ఎలా? మౌంటైన్ మిస్ట్ లాగా, అంటే సో పర్వత ప్రాంతాల్లో ఉండే పొగ మంచు ఏవైతే ఉందో ఆ విధంగా ఈ గాజులు సిల్వర్ బ్లూ కలర్ తో ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. సో దే ఆర్ హాకింగ్ దేర్ బ్యాంగిల్స్, దే ఆర్ సెల్లింగ్ దేర్ బ్యాంగిల్స్. So they are narrating about the bangles. Some of them are flushed. So కొన్ని ఎరుపుతో కూడుకున్నాయి బ్యాంగిల్స్. దట్ ఈస్ పింక్ అండ్ లైట్ రెడ్ కలర్ లైక్ ఫ్లవర్ బర్డ్స్. సో ఫ్లవర్ బర్డ్స్ ఎట్లయితే పూ మొగ్గలు ఉన్నాయో ఆ పూల మొగ్గల విధంగా పింక్ రెడ్ కలర్లో ఉన్నాయి. సో అవి ఎక్కడ? బిసైడ్ ఏ వుడ్లాండ్ స్ట్రీమ్. సో ఒక అటవీ ప్రాంతంలో ప్రవహిస్తున్న స్ట్రీమ్, చిన్న కాలువ పక్కన ఉండే పెరిగిన ఆ ఫ్లవర్ బర్డ్స్ మాదిరిగా ఎరుపు రంగులో, పింక్ రంగులో ఇవి ఉన్నాయని చెప్తున్నారు. స్టిల్ అదర్స్ ఆర్ గ్రీన్ అండ్ గ్లోయింగ్ లైక్ ది ట్రాన్స్పరెంట్ బ్యూటీ ఆఫ్ న్యూ బార్న్ లీవ్స్. సో ఇంకా కొన్ని ఎలా ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి. మళ్ళీ అవి దే ఆర్ గ్లోయింగ్, ఎలా మెరుస్తున్నాయి అంటే ట్రాన్స్పరెంట్ బ్యూటీ ఆఫ్ న్యూ బార్న్ లీవ్స్, అప్పుడే చిగురించిన ఆకుల మాదిరిగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. అంటే పారదర్శకంగా గ్లోతో, గ్రీన్తో కూడుకున్న బ్యాంగిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో దిస్ ఇస్ సెకండ్ స్టాంజా. సో థర్డ్ స్టాంజాలో బ్యాంగిల్స్ సెల్లర్స్ ఏం మాట్లాడుతున్నారు? థర్డ్ స్టాంజా షిఫ్ట్స్ టు బ్రైడల్ బ్యాంగిల్స్. సో సెకండ్ స్టాంజానేమో మనకి మేడన్ గురించి, థర్డ్ స్టాంజానేమో మేడన్ అంటే ఇక్కడ పెళ్లిగా అమ్మాయిల కోసం ఉండేది. థర్డ్ స్టాంజర్ ఏమో షిఫ్ట్స్ టు బ్రైడల్ బ్యాంగిల్స్. సో ఇప్పుడు పెళ్లి కూతురు సంబంధించిన బ్యాంగిల్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు. గోల్డెన్ లైక్ సన్లిట్ కార్న్ వీల్స్. సో ఎలా ఉన్నాయి? బంగారు వర్ణంలో, బంగారు రంగులో ఉన్నాయి. ఎట్లా అంటే సన్లిట్ కార్న్ ఫీల్డ్స్. సో మొక్కజొన్న పొలంలో ఆ సూర్యకాంతి పడ్డప్పుడు మెరుస్తూ ఉంటాయి ఆ మొక్కజొన్నలు. సో అంత బంగారు వర్ణంలో అవి ఉన్నాయని వాళ్ళు ఆ బ్యాంగిల్స్ ని వాళ్ళు వర్ణిస్తున్నారు. అలాగే ఇంకెలా ఉన్నాయి? ఫైరీ రెడ్ లైక్ మ్యారేజ్ ఫ్లేమ్స్. ఎలా ఉన్నాయి? మ్యారేజ్ ఫ్లేమ్స్ అంటే నార్త్ ఇండియన్స్, అలాగే కొంతమంది పెళ్లిల్లో, కొన్ని ఆచారాల్లో వాళ్ళు అగ్ని చుట్టూ తిరుగుతారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సో అక్కడ ఉండే అయితే ఆ ఫ్లేమ్ అయితే ఉందో, ఆ మ్యారేజ్ వెడ్డింగ్ ఫ్లేమ్ అయితే ఉందో ఆ ఫ్లేమ్ లో రెడ్ కలర్ లాగా ఆ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఆర్ ఏ బ్రైడ్స్ ప్యాషనేట్ డిజైర్స్. సో ఆ రెడ్ కలర్ కూడా ఆ బ్రైడ్, ఆ పెళ్లి కూతురు యొక్క డిజైర్స్ ని చెప్తున్నాం. సో బ్యాంగిల్స్ ఆఫ్ దిస్ కలర్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ ఏ బ్రైడ్ ఆన్ హర్ బ్రైడల్ మార్న్. సో ఇంకేం చెప్తున్నారు? ఆ బ్యాంగిల్ సెల్లర్స్ ఏమో, అమ్ముకునే వ్యక్తులు ఏమంటున్నారు? బ్యాంగిల్స్ ఆఫ్ దిస్ కలర్, ఈ కలర్ ఏవైతే ఉన్నాయో, ఈ గోల్డెన్, అలాగే ఈ బ్రైడల్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ లైక్ మ్యారేజ్ ఫ్లేమ్స్, రెడ్ లైక్ మ్యారేజ్ ఫ్లేమ్స్ అయితే ఉన్న బ్యాంగిల్స్ ఏవైతున్నాయో అవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఎవరికి? బ్రైడ్ కి. సో పెళ్లి కూతురికి సూట్ అవుతాయి. ఇప్పుడు ఆన్ హర్ బ్రైడల్ మార్న్ అంటే ఆ పెళ్లి ఉదయం రోజు ధరించడానికి, అంటే పెళ్లి రోజు ధరించడానికి సూట్ అవుతాయి. మార్న్ మీన్స్ మార్నింగ్, బ్రైడల్ మార్నింగ్. సో దీస్ మెరుస్తున్నాయి. సో దీస్ టింక్లింగ్ ల్యూమినస్ మీన్స్ ప్రకాశించే. సో ప్రకాశం. సో ఈ మెరుస్తూ, తలతల మెరుస్తూ ప్రకాశించే ఈ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గాజులు, క్యాప్చర్డ్ ద మిక్స్డ్ ఇమోషన్స్ ఆఫ్ వెడ్డింగ్ జాయ్. సో వెడ్డింగ్ జాయ్లో
పెళ్లి రోజు జరిగే సంతోషం ఎలా ఉంటది అంటే మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. మిక్స్డ్ అంటే అక్కడ సాడ్ అలాగే హ్యాపీ ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు సాడ్, హ్యాపీ ఎమోషన్స్ 2 ఉంటాయంటే మిక్స్డ్ ఉంటాయంటే సో అమ్మాయి తన పేరెంట్స్‌ని వదిలి అత్తగారింటికి వెళ్ళాలి కాబట్టి ఒక రకంగా బాధపడుతుంది. అలాగే తను ఒక న్యూ లైఫ్‌లోకి అడుగు పెడుతుంది కాబట్టి హ్యాపీ ఎమోషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా 2 మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి ఆ వెడ్డింగ్ రోజు. సో అది మనకి ఈ టింక్లింగ్ అండ్ లూమినస్ అనేది మనకి తెలియదు. సో దే ఎక్స్‌ప్రెస్ బోత్ హర్ జాయ్ ఆఫ్ స్టార్టింగ్ ఎ న్యూ లైఫ్ విత్ హర్ హస్బెండ్. సో ఈ ఈ బ్యాంగిల్స్ ఏంది న్యూ లైఫ్ ఒక నూతన జీవితాన్ని తన భర్తతో కలిపే విషయాన్ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాయి. అలాగే ద సారో ఆఫ్ లీవింగ్ హర్ పేరెంట్స్ బిహైండ్. సో పెళ్లి తర్వాత తన పేరెంట్స్‌ని వదిలేసి వెళ్ళిపోవాలని ఒక సారో బాధ కూడా ఆమెకు ఉంది. సో ఈ విధంగా ఇది మిక్స్డ్ ఎమోషన్స్ ఆఫ్ వెడ్డింగ్ జాయ్. సో ఈ మిక్స్డ్ ఎమోషన్స్ ఆఫ్ వెడ్డింగ్ జాయ్‌ని ఈ బ్యాంగిల్స్, కలర్స్, ఈ టింక్లింగ్ లూమినస్ ఆర్నమెంట్స్ క్యాప్చర్ చేస్తున్నాయి. ఫైనల్లీ చివరిగా ఫోర్త్ స్టాంజా. ఫోర్త్ స్టాంజాలో పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్డ్ గ్రే బ్యాంగిల్స్ ఫర్ మెచ్యూర్ విమెన్. సో సెకండ్ స్టాంజాలోనేమో మెయిడెన్ అంటే పెళ్లి కాని అమ్మాయిలకి, యంగ్ గర్ల్స్‌కి. థర్డ్ స్టాంజాలోనేమో పెళ్లి కూతురికి బ్రైడల్ బ్యాంగిల్స్. ఫోర్త్ స్టాంజాలో ఎవరికి మెచ్యూర్ ఉమెన్. సో పెళ్ళైన తర్వాత మెచ్యూర్ ఉమెన్ అంటే మిడిల్ ఏజ్డ్ ఉమెన్, మదర్స్ వాళ్ళకి సంబంధించిన గాజులు ఉన్నాయని బ్యాంగిల్స్ ఏదో చెప్తున్నారు. సో దే ఆర్ సూటెడ్ ఫర్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్. సో ఎవరు సూట్ అవుతాయి? మధ్య వయస్కులైన మిడిల్ ఏజ్డ్ మధ్య వయస్కైన ఉమెన్కి సూట్ అవుతాయని చెప్తున్నారు. సో వాళ్ళు ఎలా అంటే హూ హ్యావ్ జర్నీడ్ త్రూ లైఫ్. ఎవరైతే ఆ మిడిల్ ఏజ్డ్ ఉన్నారో వాళ్ళు తమ జీవితం గుండా కొంత ప్రయాణాన్ని సాగించారు వాళ్ళు. అంటే పెళ్ళయింది, కొంత జీవితాన్ని కూడా గడుపుతారు. అటువంటి మెచ్యూర్ మనకి ఈ పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్డ్ గ్రే బ్యాంగిల్స్, పర్పుల్ రంగు ఉన్నాయి గోల్డ్ ఫ్లెక్డ్ గ్రే బ్యాంగిల్స్ సూట్ అవుతాయి అంటున్నారు. దే ఆర్ ఫర్ హర్ హూ హ్యాస్ రేజ్డ్ హర్ చిల్డ్రన్ వెల్. ఎవరి కోసం ఇవి ఈ బ్యాంగిల్స్? సో ఎవరైతే తమ పిల్లల్ని పెంచుతున్నారో అండ్ హ్యాస్ రిమైన్డ్ ఫెయిత్ఫుల్ టు హర్ హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. పిల్లల్ని మంచిగా పెంచుతున్నారు, అలాగే హస్బెండ్కి ఫెయిత్ఫుల్గా ఉన్నారు, సో విశ్వసనీయంగా ఉన్నారు హస్బెండ్కి, ఫ్యామిలీకి, వాళ్ళకి ఇవి సూట్ అవుతాయని బ్యాంగిల్స్ సెల్లర్స్ చెప్తున్నారు. ఈ బ్యాంగిల్స్ సో ఏంటి అవి? పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్డ్ గ్రే బ్యాంగిల్స్. సో దీస్ బ్యాంగిల్స్ ఆర్ దే సే పర్ఫెక్ట్ ఫర్ షీ హూ హ్యాస్ మెయింటైన్ హర్ హౌస్ హోల్డ్ విత్ ప్రైడ్. ఈ బ్యాంగిల్స్ ఇంకా ఎవరికి సూట్ అవుతా ఉంటున్నారు? పర్ఫెక్ట్ ఉంటాయి ఎవరికి అంటే ఎవరైతే తన కుటుంబ బాధ్యతల్ని, కుటుంబాన్ని చక్కగా నడుపుతున్నారో అటువంటి వారికి. అలాగే వర్షిప్స్ ద గాడ్స్ ఎట్ హర్ హస్బెండ్ సైడ్. తన భర్త పక్కన కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ పూజలు చేసే వారికి, ఈ మెచ్యూర్ ఉమెన్కి, మదర్స్కి, వైఫ్కి ఈ విధంగా సూట్ అవుతాయని బ్యాంగిల్స్ ఎలా చెప్తున్నారు. ద పోయం ఈజ్ సెలబ్రేషన్ ఆఫ్ ద ఫీమేల్ లైఫ్. సో ఈ పోయం కూడా మొత్తం మనకి ఫీమేల్ లైఫ్ని సెలబ్రేట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇట్ షోస్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్. ఈ పోయంలో మనకి వేరే స్టేజెస్ చూపిస్తారు. ఎందుకంటే మొదట యంగ్ గర్ల్స్, ఆ తర్వాత బ్రైడ్స్కి, పెళ్లి కూతురికి, ఆ తర్వాత మెచ్యూర్ ఉమెన్కి, అంటే మెచ్యూర్ ఉమెన్ అంటే మదర్స్ అండ్ వైఫ్స్, వాళ్ళకి ఈ విధంగా వేరే స్టేజెస్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్ని మనకి ఈ పోయంలో పోయెట్ చెప్తుంది. సో అటెంప్ట్స్ టు రిప్రజెంట్ ద ఇండియన్ కల్చర్ అండ్ ద రోల్ ఆఫ్ బ్యాంగిల్ సెల్లర్స్ ఇన్ ద ట్రెడిషనల్ సెటప్. సో ఈ పోయం ద్వారా పోయెట్ ఇండియన్ కల్చర్ని ఇక్కడ మనకి పూర్తిగా రిప్రజెంట్ చేస్తూ కనిపిస్తుంది. అలాగే ఈ ట్రెడిషనల్ సెటప్లో సాంప్రదాయబద్ధమైన ఈ పద్ధతిలో బ్యాంగిల్ సెల్లర్స్ యొక్క రోల్ కూడా మనకి ఈ పోయం తెలియజేస్తుంది. సో దిస్ ఇస్ ద సమ్మరీ. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్లో మీరు రాయాల్సింది అనోటేషన్. ఎగ్జామినేషన్లో మీకు పోయిట్ నుంచి అడిగేది అనోటేషన్స్. సో ఈ విధంగా మోడల్ అనోటేషన్ మోడల్ వస్తుంది. సో నేను ఇక్కడ 2 లైన్స్ ఇచ్చాను. బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ ఫస్ట్ 2 లైన్స్. బ్యాంగిల్ సెల్లర్స్ ఆర్ వి హూ వేర్ అవర్ షైనింగ్ లోడ్స్ టు ద టెంపుల్ ఫేర్. సో ఇట్లా మీరు దీస్ లైన్స్ ఆర్ ద ఓపెనింగ్ 2 లైన్స్ ఆఫ్ ద పోయం. మొదటి ఓపెనింగ్ లైన్స్ ఇవి బ్యాంగిల్ సెల్లర్స్లో. అలాగే ఈ రెఫరెన్స్లో అబౌట్ ద పోయిట్ కూడా మీరు యాడ్ చేయండి. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద పోయిట్. అండ్ నెక్స్ట్ ఇందులో కాంటెక్స్ట్ మీరు రాయండి. ఆ కాంటెక్స్ట్లో ఈ లైన్స్ ఎప్పుడు
ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎవరు మాట్లాడారు అనేది ఇందులో కాంటెక్స్ట్. సో ఏంటంటే ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్లో ఉంది. ఇక్కడ వి అంటే ఎవరు అంటే బ్యాంగిల్ సెల్లర్స్. సో వాళ్ళు బ్యాంగిల్ సెల్లర్స్ వాళ్ళు ఒక స్ట్రీట్ వెండర్స్, అంటే వీధుల్లో, సంతల్లో, ఫెయిర్లో, మార్కెట్స్లో, జాతరల్లో వీళ్ళు అమ్ముకునేవారు, హాకర్స్ వీళ్ళు. సో ఇండియాలో సాధారణంగా జాతరలో కానీ, ఫెస్టివల్ జాతర్స్లో కానీ, టెంపుల్స్ దగ్గర కానీ ఈ విధంగా అమ్ముతూ ఉంటారు హాకర్స్, ఆ స్ట్రీట్ వెండర్స్. సో వీధిలో అమ్ముకునే వీధి వ్యాపారస్తులు. సో వీరి గురించి, బ్యాంగిల్స్ అమ్మేవారి గురించి ఉంది ఇది. సో వీళ్ళందరూ కూడా ఆ టెంపుల్ ఫేర్ దగ్గర ఉండి వాళ్ళ పొటెన్షియల్ కస్టమర్స్ని, ఎవరినైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళను అడ్రస్ చేస్తూ, వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ పోయంని చెప్పారనమాట, ఈ మాటల్ని. సో ఇది ఈ ఎంటైర్ పోయం దీని గురించే ఉంది. సో ఈ పోయంలో ఉన్న బ్యాంగిల్స్ అన్ని కూడా ఏం సింబలైజ్ చేస్తాయంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్. సో మన భారత సమాజంలో ఈ ఒక ఉమెన్ యొక్క లైఫ్లో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ ఏంటి అనేది చూపిస్తుంది. సో మీనింగ్. సో ఇందులో మనకి బ్యాంగిల్ వెండర్స్ ఎవరైతున్నారో, హాకర్స్ ఎవరైతున్నారో, బ్యాంగిల్ సెల్లర్స్ ఉన్నారో, వాళ్ళు గూడ్స్ని దే క్యారీ దేర్ గూడ్స్, బ్యాంగిల్స్. సో అది వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇందులో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ బ్యాంగిల్స్ని షైనింగ్ లోడ్స్. సో దే ఆర్ క్యారింగ్ లోడ్, బట్ దే ఆర్ నాట్ టయర్డ్. వాళ్ళు అలసిపోలేదు. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ సెల్లింగ్, హాకింగ్ దెన్ గూడ్స్. సో ఆ లోడ్స్ ఎలా ఉన్నాయంటే షైనింగ్. సో బ్యాంగిల్స్ ఆర్ ఆల్ షైనింగ్. సో టేక్ అండ్ టు ఏ రిలీజియస్ ఫేర్, ఒక టెంపుల్ ఫేర్ దగ్గర, సంతలో, ఒక జాతరలో అలా వాళ్ళు తీసుకెళ్లారు. సో ఇది బయర్స్ని పిలుస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమని అంటే, సో బ్యాంగిల్స్ ఫ్రాజిలిటీ అండ్ వైబ్రెన్సీ. సో ఫ్రెజైల్ అంటే ఇవి చాలా, ఫ్రెజిలిటీ అంటే, ఫ్రెజైల్ అంటే డెలికేట్గా ఉన్న బ్యాంగిల్స్, అలాగే వైబ్రెంట్ కలర్స్లో ఉన్నాయి, సో చైతన్యవంతంగా ఉన్నాయి, వైబ్రెన్సీ ఉంది అని వాళ్ళు చెప్తూ అక్కడ ఉన్న జనాలని తమ బ్యాంగిల్స్ కొనుక్కోవడానికి అట్రాక్ట్ చేయడానికి ఈ లైన్స్ చెప్తున్నారు. ఇంకేమన్నా ఫర్ హ్యాపీ డాటర్స్ అండ్ హ్యాపీ వైఫ్స్. సో ఈ మాటలు ఏం స్పెసిఫై చేస్తాయి, పర్పస్ ఏంటి అంటే ఇది యంగ్ గర్ల్స్ అండ్ ఆల్సో హ్యాపీ వైఫ్స్ అంటే మ్యారీడ్ ఉమెన్ గురించి, అలాగే ఉమెన్హుడ్లో ఉన్న స్టేజెస్ గురించి మనకి చెప్తుంది. సో ఓవరాల్గా ఈ లైన్స్ ఏం చెప్తాయి, ఎసెన్స్ ఏంటి అంటే, సో ఈ ఇండియన్ స్ట్రీట్ వెండర్స్ గురించి, ఇండియన్ స్ట్రీట్ కామర్స్తో పాటు ఇక్కడ పోయేట్ కల్చర్ బ్యూటీని మిక్స్ చేసింది. షీ బ్లెండెడ్ విత్ కల్చర్ బ్యూటీ. బ్లెండ్ అంటే మిక్స్. సో సో టోన్ ఎలా ఉంది అంటే మ్యూజికల్ అండ్ ఇన్వైటింగ్. సో ఇది ఒక పాట రూపంగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే రిథమ్ అలాగే ఉంది. సో ఇట్ ఈస్ మ్యూజికల్లీ ఇన్క్లైన్డ్ పోయం. సో అలాగే మిమికింగ్ రియల్ లైఫ్ వెండర్ కాల్స్. సో వెండర్స్ తము పబ్లిక్ ప్లేస్లో ఉండి, రోడ్డు పైన, మార్కెట్లో ఉండి ఏ విధంగా అయితే వాళ్ళు వాళ్ళ కొనే వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పిలుస్తారో ఆ విధంగా ఇది మ్యూజికల్గా, మిమికింగ్గా ఉంది ఈ పోయం. So in the same way, this is the second annotation, more sample model annotation. Some are like fields of sunlit corn, meet for a bride and unbridal morn. Some like the flame of a marriage fire. So ఇది కూడా సేమ్ మీరు అబౌట్ ద ఇది థర్డ్ స్టాంజర్ నుంచి ఉంది ఇది. సో ఈ విధంగా మీరు అబౌట్ ద పోయిట్ రాయండి, తర్వాత కాంటెక్స్ట్ రాయండి. సో go through the lines, and I also give annotations in my in the description box, so you can read them there. So this is the meaning of the lines. So the meaning, and I also give a summary and annotations in the description box, and I also give my blogs link. So if you click the blogs link, it takes you to KU and SU degree semester 2 notes. You can find complete notes in the blog. Thank you for watching this video. Thank you very much.